బంగారం వెయ్యాలనా ప్రభుకి? అంత గొప్పవాడా దేవుడు? 2000 రూపాయల నోటు వేయడం అవసరం మా చర్చిలో? మనకు వచ్చే డైలాగులు అండి. ప్రియమైనటువంటి వాళ్ళ గుర్తుపెట్టుకోండి. దేవుని యొక్క మందిరం తీసుకుని వెళ్ళిపోతున్నావంటే దానికన్నా కూడా దేవుడు తక్కువైనవాడు నీ యొక్క దృష్టిలో. అందుకని వర్పించలేకపోతూ ఉన్నావు. ఈ లోకము కన్నా కూడా దేవుడు నీ దృష్టిలో తక్కువ. అందుకే లోకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తావు, దేవునికి తక్కువ చేస్తావు. ఎందుకు నీ దృష్టిలో దేవునికి అతి తక్కువ స్థానము, తక్కువ విలువ ఉందనంటే దేవుని కంటే నీ దృష్టిలో విలువైనవి చాలా ఉన్నవి. లోకంలో దేవుని కన్నా గొప్పది ఏదీ లేదండి. కానీ మన దృష్టిలో, మన మనసులో, మన తలంపుల్లో దేవుని కంటే విలువైనవి చాలా ఉన్నాయి. అది నువ్వు చేసే జాబ్ కావచ్చు, నువ్వు చేసే వ్యాపారమే కావచ్చు, లేకపోతే నువ్వు వెళ్ళేటువంటి స్థలాలే కావచ్చు, మనుషులే కావచ్చు. ఏం చర్చికి రాలేదంటే ఒక ఇంపార్టెంట్ వ్యక్తిని కలవడానికి వెళ్ళాను సార్. ఎవరిని అంటే ఆయన దృష్టిలో ఏంటిది? దేవుడి కంటే ఈ వ్యక్తి ఇంపార్టెంట్ అనే కదా. ఏడికి పోయినవయ్యానంటే ఒక ఇంపార్టెంట్ పని మీద పోయినాను సార్ అంటే దేవుడి కాడ కూడా ఆ పని ఏంటి, దానికి ఇంపార్టెంట్ అనే కదా. ఈ మనసులో దేవుని యొక్క స్థానం ఏంటో తెలుసా? లోకంలో ఉన్న వాటికంటే తక్కువ. ఇక్కడ జ్ఞానవంతులు అలా చేయటం లేదండి. జ్ఞానవంతులు ఏం చేస్తున్నారు అని అంటే ఆయన బహు విలువైన వాడు, హల్లెలూయా, శ్రేష్టమైనటువంటి వాడు, అతి పరిశుద్ధుడు, మచ్చలేనివాడు, ఆయనకి ఏది అర్పించినా కూడా తక్కువేరా నాయన అని శ్రేష్టమైన అర్పిస్తూ ఉన్నారు. నీ దృష్టిలో దేవుడు విలువైన వాడిని గుర్తించినప్పుడు, ఆయన శ్రేష్టమైన వాడిని గుర్తించినప్పుడు, ఆయన గొప్పవాడని గుర్తించినప్పుడు ఆయనకి ఇచ్చే విషయంలో కూడా శ్రేష్టమైన వాటిని అర్పిస్తావు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు పాడైపోయినవి, కుళ్ళిపోయినవి, పనికిరానివి దేవుడికి ఎప్పుడు అర్పిస్తావో తెలుసా? నీ దృష్టిలో దేవుడు ఏమంటారు చాలా తక్కువగా ఉన్నప్పుడు, తక్కువ స్థాయిని కలిగి ఉన్నప్పుడే నీవు పనికిరాని తీసుకొచ్చి అర్పణలు అర్పిస్తావు.